శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే ఈ శీఘ్రస్ఖలనం అనే సెక్షువల్ ప్రాబ్లమ్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన టాపిక్. జనరల్గా చాలామంది మగవాళ్ళు కామన్గా సెక్షువల్గా ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది. అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి అది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కారణం వల్ల ఉంటుంది. ఎక్కువ మందిలో ఉండే ఒక కామన్ రీజన్ ఏమిటి అని అంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్. అంటే ఎవరైతే ఈ చిన్న వయసులో ఈ 20 years 25 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల చాలామంది అనుకున్నట్లు పెన్నిస్లో ఉన్న రక్తనాళాల్లో నరాలు డ్యామేజ్ కావు, కానీ ఎక్కువగా పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఆ సెక్షువల్ టైం అనేది తగ్గిపోయి ఆ నర్వ్స్ చాలా ఫాస్ట్గా సెక్స్లో పీక్ వచ్చేసి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం వచ్చింది. అది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే FSH, లేదా ఈస్ట్రోడియాల్ హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తూ ఉంటారో, దానివల్ల వాళ్ళకి ప్రోస్టేట్లో కానివ్వండి, లేకపోతే యూరిన్లో కానివ్వండి ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల దానివల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లము. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. అంటే ఎవరైతే సెక్షువల్గా బాగా యాంగ్షియస్గా ఉంటారో, లేకపోతే స్ట్రెస్ ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కామన్గా ఉండే సెక్షువల్ ప్రాబ్లం. వీటితో పాటు డయాబెటీస్, అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో ఆ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఫైమోసిస్ అంటారు. అంటే పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ చాలా ఎక్కువగా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో ఆ ప్రాబ్లమ్నే ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లం కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఒక మెయిన్ రీజన్. ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయి దానివల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లం కూడా ఒక ముఖ్యమైన కారణం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి. సో ఎప్పుడైనా సరే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కారణం ఏమిటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే ఈ పెన్నిస్ పైన స్కిన్ ఫైమోసిస్ అంటారు కదా, ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్కువ మాస్టర్బేషన్ అలవాటు ఉన్నా, లేకపోతే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు డయాబెటీస్, ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో, డయాబెటీస్ మెలైటస్, అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ కారణాన్ని కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని సెక్షువల్గా మ్యాక్సిమం ఎంతసేపు కావాలంటే అంతసేపు సెక్షువల్గా ఎంజాయ్ చేయవచ్చు. కానీ చాలామంది ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు చూపించుకోవడానికి సిగ్గుపడో లేకపోతే భయపడో ఈ ప్రాబ్లమ్ని చూపించుకోకుండా సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారో, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. గ్యారంటీగా మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.